అనుభవించు రాజా అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు? ఏంటమ్మా అంత హాయిగా కూర్చున్నావు, ఏంటి సంగతి? ఏముంది, ఈ హాస్పిటల్ పరిధిలో ఏమైనా మన మాటే జరగాలిగా. అదేంటది? అది ఎలాగవుద్ది? నా మాటే శాసనం. నేను వేసిందే వాసనం. ఏంటి ఎక్సకాలంగా ఉందా? ఇంతకీ మీకు ఏం కావాలి చెప్పండి. నేను ముందులే పాముల ముందు కోసం వచ్చాను. ఓస్, ఆ మాత్రం దానికే నాతో ఎక్సకాల? అయినా లేదు, ఉన్నా ఇవ్వను. అదేంటది? అదంతే చెప్పానుగా. ఓ సోసు సిరెత్తిపోకు, నీ సొంత సొమ్మేమో ఇమ్మన్నానా ఏంటి? అయినా నీదే ఏంటి హాస్పిటల్? కొత్త డాక్టర్ గారు వస్తున్నారటగా, అప్పుడు ఉంటుంది నీ పని. బాబోయ్, భయం వేసేస్తుంది బాబోయ్. వీడికి డాక్టర్లు వస్తుంటారు వెళ్తుంటారు. గంగరాజు లోకల్. చూద్దాంలే ఎంత లోకలు. అవన్నీ నాకెందుకులే గాని బాబు కూర్చొని పాముల ముందు ఇరా బాబు. అది అలరా దారికి. ఎవడు రేడు ఇలా ఉన్నాడు? నన్ను కొత్తగా వచ్చిన డాక్టర్ గారు అంటారండి. నమస్తే సార్. నమస్తే సార్. అతి వినయం దూర్త లక్షణం. అయ్యగారు ఏదో అంటున్నట్టున్నారు. నువ్వు బుద్ధిగా ఉండు అంటున్నా. మీరు ఎలా అంటే అలా అయ్యా. సర్లే కానీ ఈ ఊర్లో ఉండడానికి మంచి ఇల్లు ఏదైనా ఉంటే చూడు. ఎక్కడయ్యా? అమెరికాలో. ఎక్కడో అయితే నీకెందుకు చెప్తాను, ఈ ఊర్లోనే చూడు. ఇక్కడ ఎందుకయ్యా? ఊర్లో జనాలు బాగా ఇబ్బంది పెట్టేస్తారు. ఇంకెక్కడైనా చూద్దాంలేండి. చెప్పించేయి, సలహాలు ఇవ్వకు. సరే అండి అయ్యా, మీరు ఎలా అంటే అలాగా. ఎలాగో మీరు వస్తున్నారని తెలిసి ఊళ్ళో మంచి ఇల్లు చూశాను. మీకైతే సరిగ్గా సరిపోద్ది సార్. ఏంటి కేసులు బాగా వస్తుంటాయా ఈ ఊర్లో? ఏ రావడంలే అండి, ఈ రోజుల్లో వీడిల్ని మెడికల్ షాపు లాగానే వాడుతున్నారు కానీ కేసులు ఏమి వస్తున్నాయి సార్. మెడికల్ షాప్లా? అదేటది? అదేలేండి, వచ్చి మాకు ఆ మందు కావాలి ఈ మందు కావాలని అడిగేవాడే కానీ మనమిచ్చే మందు తీసుకెళ్ళేవాడు ఎవడున్నాడు సార్? మరి కేసులో వస్తాయిలేండి, కాకపోతే అవి మన దగ్గరికి రావు, మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి. ఏం కావాలయ్యా, ఎలా చూస్తున్నావు? ఏముంది, సంతకం కావాలి, పెడితే వెళ్ళిపోతా. నా సంతకమా? దేనికయ్యా? ఎందుకో తెలియదు, పెడితే వెళ్ళిపోతా. కొంప తీసిన ఆస్తులేని అడుగుతున్నావేంటి? వస్తే ఇంకా మంచిది. ఏమన్నా? మా పిల్లకి ఏదో ఎగ్జామ్ ఉంది, నీ సంతకం కావాలి, పెడితే వెళ్ళిపోతా. ఉండవయ్యా, నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? ఎడం చేయి బిజీగా ఉంది, కుడి చేయి ఖాళీ కదా, దాంతో సంతకం పెడితే వెళ్ళిపోతా. నేను ఎడం చేతి రావటంలే. సంతకం పెడతావా పెట్టవా? పిల్ల సర్టిఫికేట్లు అన్ని పట్టరా, చూసి వెంటనే పెట్టేస్తాను. అయితే ఇప్పుడు పెట్టవా? పెట్టను. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఎందుకు పెట్టవా నేను చూస్తా. నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తా, చూస్తూ ఉండు. ఇది సార్, వాడితో మనకి ఊరంతా ఎదవ్వాలి, ఎదవ ప్రచారం. ఆ సంత మీద పెట్టి వచ్చిందా సార్? ఏమవుద్దాం మనము చూద్దాంలే. గంగరాజు ఏం చేస్తాడు? ఈ చిరుగాలి మనసైనది, మనసైనది. ఎవరయ్యా? నమస్కారం అయ్యా. ఏమైందయ్యా? మాకేది పార్టలేదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పొద్దున్నుంచి పారుతుందేమో చూసానయ్యా. పారకపోయేసరికి కంగారు పడి మీ దగ్గరికి వచ్చి. దానికి ఇప్పుడా వచ్చేది? ఇప్పుడు వస్తే నా దగ్గర మందు ఉంటుందా మాకుంటుందా? అయ్యా కోపడకండి అయ్యా. మరేం చేయమంటావయ్యా? నన్ను వచ్చి కాపలా కాయమంటా? అదేమీ లేదయ్యా, ఎలాగో ఊళ్ళోనే ఉన్నారు కదా, ఏమైనా సలహా ఇస్తారేమో నేను వచ్చానయ్యా. అసలే పొద్దున్నుండి అలిసిపోయి ఉన్నాను. ఏదైనా ఉంటే రేపు పొద్దున్న ఆసుపత్రికి రా, చూసి మందులు ఇస్తాను. ఇంకా తగ్గకపోతే గేదెని తెచ్చుకో, చూసి ఇంజక్షన్లు ఏమైనా చేద్దాం. అంతేగాని ఇలా రాత్రి పడుకునే టైం కూడా వచ్చి ఇబ్బంది పెట్టకపో.
ఏమిటో డాక్టర్ గారు ఏమైనా ఇస్తారని వస్తే ఇలా పంపించేస్తున్నారు. గంగరాజు, వీడియో చూసుకో, మీటింగ్ టైం అయింది. అసలే డీడీ గారు చాలా స్ట్రిక్ట్, టైంకి రాకపోతే రానివ్వరు. అన్నా నీ సంతకం కావాలన్నా. దేనికయ్యా? నా ఆధార్లో పేరు తప్పడిందన్నా, మార్చుకోవడానికన్నా. ఏహే అన్నానా? అయినా దీనికి నోటరీ చేయించాలి, 10th మార్క్స్ లిస్ట్ ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళ ఆధార్లు ఉండాలి, ఫోటోలు అన్ని తెచ్చుకుంటే అడ్రస్లు అన్ని చూసి, అది కూడా ఇలా రోడ్డు మీద మీటింగ్ వెళ్తుంటే ఆపి కాదు, హాస్పిటల్కి వస్తే ఒకసారి అన్ని చెక్ చేసి సరిగ్గా ఉంటే పెట్టేస్తా. అంతా కాదన్నా, పచ్చని పెంతో సంతం అన్నారు, నీ పెడితే సరిపోద్దంట. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? అయినా ఇలా మీటింగ్ వెళ్ళాలని ఆపి సంతం ఆడితే ఎలా అయ్యా? అసలే మీటింగ్ టైం అయింది, రేపు ఉదయాన్నే ఆసుపత్రికి రా, ప్రూఫ్స్ అన్ని చూసుకొని పెట్టేస్తా. అన్నా 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 ఏంటి కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినట్టున్నారు? మేము రాగానే ఆహ్వానించాలని తెలీదా, వచ్చి కనపడాలని తెలీదా? అయ్యో అవునా అండి, నేనేదో పని మీద వచ్చారనుకున్నా. అనుకుంటారు. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటారు? అసలు మొన్న మీటింగ్ పెట్టారట, నేను లేకుండానే ఎవరిని అడిగి పెట్టారు, ఎలా పెట్టారు? మీటింగ్ పెట్టాలంటే రైతులుంటే సరిపోతుంది కదండి. ఓ మీకు గేదెలున్నాయా? సమాచారం ఏమైనా మిస్ అయ్యారా? నాకేం గేదెలు లేవు, రైతుని కాదు. మీటింగ్ పెట్టాలంటే రైతులే కాదు, లోకల్ నాయకులు ఉంటారు, వాళ్ళని పిలవాలని తెలియదు మీకు? కొంచెం మర్యాదగా మాట్లాడండి, సమాచారం అంతా బాగానే వివరించానుగా. మరి రాజకీయంగా మమ్మల్ని పట్టించుకోరా? అయ్యో నాకు కూడా తెలియదండి, ఈసారి తప్పకుండా పిలుస్తాను. సర్లేండి, ఏమనుకోకండి, కూర్చోండి. తెలియకపోతే తెలుసుకోవాలి. చూస్తున్నా, అంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి రైతులతో గొడవలు, కుర్రాళ్ళు వస్తే సంతకాలు ఎక్కనంటున్నారంట. మా ఊళ్ళో తరపున మాట్లాడడానికి ఎవరు లేరనుకుంటున్నారా? హాయ్ బాబాయ్, అదేం లేదండి బాబా. మాట్లాడాలా? ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి పంపించేస్తా. న్యాయంగా పెట్టవలసిన వాళ్ళు పెడతాం, పర్సనల్ ప్రూఫ్ ఉంటే ఎందుకు పెట్టమండి? 5 ఏళ్ళు పని చేద్దామని వచ్చావా? 5 వేళ్ళు లేకుండా పోదాం అనుకుంటున్నావా? చూస్తా. ఏమైంది సార్? ఏముంది, పసలేనోడే ఇలాంటి నసంతో వాగుతుంటాడు. డాక్టర్ గారు రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతి నైట్ పూట అద్దాలు పెట్టుకున్నాడు, ఎవడరా బాబీడు? ఆగవయ్యా బాబు, ఆగు. దెయ్యాలు తిరిగేయాల్లో ఎవరయ్యా నా కొంపకి? మా బుజ్జికి ఎల్లుండేదో పరీక్ష ఉందంట, సంతకం కోసం వచ్చాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమయ్యా మీకు ఎలా పాలా ఏం లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నన్ను చంపుకు తినమేనా మీ పని? అలా అంటారేంటండి? ఏదో మా ఊర్లోనే ఉంటున్నారు, పచ్చింగు కావాలన్నారని మీ దగ్గరికి వచ్చాము, లేదంటే మాకు లేక కాక. అదే ఆ పచ్చింకు నా దగ్గర ఉందని అడుగుతున్నా. అంటే మీ ఊర్లో ఉండడమే శాపమా? అవే మాటలండి, చంపుకు తింటున్నాం చాపం అనుకుని మరీ అంత దుర్మార్గులా కనిపిస్తున్నామా ఏంటి? నేను అలా అనట్లేదయ్యా, రోజంతా ఏం చేసావు అంటున్నా. మరీ అర్ధరాత్రి వచ్చి సంతకాలేంటి అంటున్నా. రేపు ఆదివారం ఎవరు ఉండరు, ఎల్లుండే పరీక్ష అని నేనేదో మీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతారేంటండి బాబు? మీరు ఇక్కడికి వచ్చింది మాకు ఉపకారం చేయడానికి, అంతేకాని మీకు నచ్చినట్టు ఉండడానికి కాదు. అలా అంటావేంటయ్యా? ఎందుకులే, పొద్దున్నే ఎవరో రాజకీయంగా నన్ను వచ్చి ఆడిపోసుకున్నారు. ఇప్పుడు ఈ సంతకం పెట్టకపోతే ఎవరేమంటారో ఏంటో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సంతకం పెడతారని పేపర్లు ఎట్టుకెళ్ళిపోతారేంటండి బాబా? పచ్చింకయ్యా.
భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏంటమ్మా బాబు మీ ఊర్లో జనాలు అస్సలు బుద్ధి లేదు. టైంకి తిన్నెవరు, డ్యూటీకి వెళ్ళనివ్వరు, సుఖంగా నిద్రపోనివ్వరు. ఎలా పాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నచ్చినట్టు వాగుతారేంటమ్మా. చెప్పాను కదా సార్, అందుకే ఈ ఊర్లో వద్దన్నాను. మీరు ఉంటేగా. అదేలే, దిగితే గాని లోతు తెలీదు, ఉంటే గాని ఊరేంటో తెలీదు. సర్లే, మారిపోతా ఇంకా దగ్గరైతే ఉద్యోగాన్నే మానేస్తా. ఏం ఉద్యోగమో ఏంటో. అలా అన్నారు, బాగుంది. మీకెందుకు సార్ శ్రమ? నేను టౌన్లో మంచి ఇల్లు చూస్తానుగా, మీకు ఏ బాధ బందీ ఉండదు. వచ్చామా ఉన్నామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది ఉద్యోగం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బాబు అదేదో చేసి కాస్త పుణ్యం కట్టుకుని ఆయన రేపే మారిపోదాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఏమైందయ్యా లింగయ్య, ఇప్పుడొచ్చావు? లక్ష్మి, మా లక్ష్మి ఏమవుతుందయ్యా? పొద్దు నుంచి పచ్చి మంచిది కూడా ముట్టట్లేదయ్యా. అయితే నన్నే చేయమంట, వచ్చి నీరు తాపించమంట. అయ్యో బాబోయ్, అలా కాదయ్యా. నా లక్ష్మీనయ్యా నా జీవనాధారం. కుసంత వచ్చి దాని బాధను విముక్తి చేయండి అయ్యా. వచ్చి విముక్తి చేయడానికి నేనేమన్నా దేవుణ్ణా? ఏదైనా ఉంటే రేపు పొద్దున్న చూద్దాం పో. అయ్యా అయ్యా అలా అనకండి అయ్యా, ధర్మ ప్రభువులు. సర్లే, ఈ లింగడితో మనకెందుకు, ఎలాగో మనం ఈ ఊర్లో ఉండేది ఇదే చివరి రోజు. ఈ గోలేదో అక్కడికి వెళ్ళి చూసుకుందాం. ఈ టార్చర్ కూడా తగ్గుద్ది మనకి. సర్లే పదా. పదండి అయ్యా. సార్, మంచి ఇల్లు టౌన్లో చూశాను. వద్దులే గంగరాజు, రాత్రి ఆ కేసు చేసిన తర్వాత లింగడి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు ఇక్కడ నుండి వెళ్ళాలనిపించట్లేదు. అలా అంటారేంటండి? ఆల్రెడీ ఇల్లు చూసేసా. చూసావులే, ఏమైంది? ఇంకా నాళ్ళు ఎక్కడే ఉంటాను. అప్పటికే ఇబ్బంది అనిపిస్తే అప్పుడే టౌన్కి వెళ్ళిపోతాను. నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారిపోయారు. అవునా? సరే, మారిపోదాం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఏటి విశేషాలు? ఏముంది మావా, నువ్వే చెప్పాలి. ఏంటి ఊళ్ళో పశువుల డాక్టర్ పరిస్థితి ఏంటి? ఓ, ఆయన ధర్మప్రభువులు, మా లక్ష్మి కాపాడిన దేవుడు. అవునన్నా, నిజమే. ఒకరోజు ఆ 200 గొర్రెలు మినపొట్టు తినేస్తే ఆయన ఈ ఊర్లో ఉండబట్టే రాత్రికి రాత్రే వచ్చి వాటికి సరిపడా వైద్యం చేసి బ్రతికించిన దేవుడయ్యా ఆయన. ఓసెస్, మీతో ఇదేనా వచ్చింది? కొంత చేస్తే అంతా పడిపోతారు.
ఒక సంతకం చేయమంటే ఎంత ఫోజు కొట్టాడు ఆయన. అలా అంటే వేట్రా, ఓ రోజు నేను రాత్రి వెళ్ళి సంతకం కోసం అడిగినా చేశాడు ఆయన. దానివల్లే మా బుజ్జికి మంచి సీట్ వచ్చింది. ఏదైనా అడిగే విధానం బట్టి ఉంటది. ఆయన ఈ ఊర్లో ఉండబట్టేనా మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. వెళ్ళాయి అంటే మాట్లాడేదన్నా మాకు రాదంటే ఏంటి? సుబ్బడు గేదె పాటలేదంటే రేపు హాస్పిటల్కి వచ్చి మందు తీసుకోవాలన్నాడంట. మరి ఈ ఊళ్ళో ఉన్నాడుగా, చూడాలిగా మరి. సెపరేటర్ సుబ్బా. అవునండి, ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళి పారట్లేదంటే మర్నాడు రమ్మన్నాడండి ఆయన. ఊరుకోరా, పారుడికి కూడా అర్ధరాత్రి వెళ్తారా? పరిస్థితి దాని అత్యవసరం ఆలోచించరా? మన సుబ్బడి పరిస్థితి తెలుసు కదరా, వట్టి అమాయకుడు. ఏ ఎలలో ఏం అడగాలో తెలియదు. అయినా అప్పుడు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏమో, లేదంటే సాయం చేయక మానడు. అంతేనంటావా మామ? మరి చెప్తున్నాగా, అతని వల్లే మా బుజ్జికి మంచి సీట్ వచ్చింది. ఆయన పెట్టే మీటింగ్ల వల్ల కూడా నేను చాలా లాభం పొందాను. ఎవరు పశువుల డాక్టరా? మా దూడకు బాలేదంటే ఆపరేషన్ చేసి మరీ బతికించాడు. ఊరుకోండ్రా. ఓ ఇందాక నుంచి సంతకం బుజ్జికి సీట్ అని భజన చేస్తున్నావు. మా అప్పసం బాగాలేకపోతే ఇక్కడ ఉండేవాడా? అది కూడా ఒక కారణమే ఉండొచ్చు, కాదనట్లేదుగా. కానీ ఆయన మన ఊర్లో ఉండి మనకి చాలా సాయం చేస్తున్నాడు రా. ఆయన చేస్తున్న దానికి మనం ఎంత చేసినా తక్కువే. నేనైతే అతనికి ఈసారి మీటింగ్లో సన్మానం చేద్దాం అనుకుంటున్నా. చిన్నోడు అయినా మంచి మాట చెప్పావురా. నేను అదే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏమంటారా? చేద్దాం 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 చేద్దాం. ఇంక మీ మారరా. మనసంతా ఇవాళ ఆస్వరాల ఆనందమాయ హొయ్యా. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా. పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చుల్లోగు చేరి హొయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో. మీ బాస్ ఏడి? ఆఫీస్కి రాడా? లేదా మా అందరికి జడిసి ఊరుదులు పారిపోయాడంటవా? గంగరాజు, ఈరోజు మీటింగ్లో నాకు సన్మానం చేశారు. ఎంత బాగా జరిగిందో తెలుసా? నాకైతే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు, అంత బాగా జరిగింది. చేస్తున్న సర్వీస్ అలాంటిది సార్. మూగజీవాలకు చేసింది ఎప్పటికైనా ఊరికనే పోదు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అసెస్ బాగానే ఒకరినొకరు భజన చేసుకున్నారు కానీ ఏముందిలే మీరు చేస్తున్నది. రావడం, కూర్చోవడం, వెళ్ళడం, అంతే కదా. అయినా మీరు చేసేదానికి జీతం ఇవ్వడమే ఎక్కువ, పైగా సన్మానాలు, డప్పులు, భజన భజన. ఎందుకు ఊరుకోవాలయ్యా? నీకంటే డాక్టర్ కాబట్టి భజన చేస్తున్నాను. నాకేం కాదు, నాకు అవసరం కూడా లేదు. రే అనక, పగలనక, ఎండనక, వాననక, నీరనక, నిప్పనక, దుమ్మనక, దుంపనక, ముళ్ళనక, ముంపనక. వీడికొచ్చి బూట్లు వేసి, చేతికేమో గ్లౌజులు వేసి, ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజ్ చేసి, కొమ్ము ఆపరేషను, తోక ఆపరేషను, మందగొది, అట్రిషియా అనే, రూమినాటమీ ఇలాంటి ఎన్నో సర్జరీలను చేస్తూ ఎటువంటి అసహ్యాలు లేకుండా ఎద ఇంజక్షన్లు, చూడి పరీక్షలు, గర్భవాతాలు చెక్ చేసి వాటికి ట్రీట్మెంట్ చేసి, డిస్టోకియా చేస్తూ పశువుని లాగి, అలా కూడా రాకపోతే సిజేరియన్ చేసి పశువు ప్రాణాలు కాపాడి, మెయ్యి దిగితే అతి కష్టం మీద ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దాన్ని కూడా ట్రీట్ చేసి, బ్రూసెల్లా, లెప్టో, ధనుర్వాతం, రేబిస్ ఇలాంటి ఎన్నో రకాలైన జంతు సంక్రమిత వ్యాధులను ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ట్రీట్ చేస్తూ ఆవు, గేదె, కుక్క, నక్క, పంది, పిల్లి, కుందేలు, తాబేలు, ఏనుగు, సింహం మొదలగు మనిషి తప్ప మిగిలిన అన్ని జీవులకు వైద్యం చేయడమే కాకుండా డిపార్ట్మెంట్ మీటింగ్లు, కన్వర్జెన్స్ మీటింగ్లు, ఇన్సూరెన్స్లు, పోస్ట్ మార్టంలు, బ్యాంకు లోన్లు, పీకేసీసీ అప్లికేషన్లు, పైనుండి ట్రైనింగ్లు, కింద వాళ్ళకి ట్రైనింగ్లు, కాఫ్ ర్యాలీలు, ఫెర్టిలిటీ క్యాంపులు, విట్రోలీగల్ కేసులు, స్పెషల్ ఆఫీసర్ డ్యూటీలు, వీటన్నిటితో పాటు ఆన్లైన్లు. ఇన్ని పనులు చేస్తున్న ఒక్కగానొక్క పశు వైద్యుడిని మీకేం పని ఉంటుందిలేండి అంటారా? హలో నానా, నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ వచ్చింది నాన్నా. అవునా అమ్మా, కంగ్రాచులేషన్. చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు తెలుసమ్మా నువ్వు కొడతావని. ఎవరు ఎన్ని చేసినా నువ్వు కొడతావమ్మా. ఇంత మంచి వార్త విన్నాక ఆ దేవుడికి వేల వేల కృతజ్ఞతలు చెప్పాలి తల్లి. నిజమేనన్నా, ఆ దేవుడితో పాటు మన ఊరి పశువుల డాక్టర్ గారికి కూడా చెప్పు నాన్నా. ఆయనకెందుకు? అవును నానా, నువ్వు సంతకం చేయించకపోతే ఎగ్జామ్స్కి ఎలా వెళ్ళాలా అని దిగులుగా ఆ బస్ స్టాండ్లో కూర్చుని ఏడుస్తూ, ఆ ఇన్విజిలేటర్ కాల్ అయినా పట్టుకునైనా సరే ఎగ్జామ్ రాద్దామని ఏడుస్తూ ఉంటే, ఆ సమయంలో అటు వెళ్తున్న డాక్టర్ గారు నన్ను పిలిచి ఓదాచి మరీ సంతకం పెట్టి వెన్ను తట్టి బస్సు ఎక్కించారు. అందుకే ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యాను, టాప్ స్కోర్ చేయగలిగాను. థ్యాంక్ యూ సార్.